చేయడానికి వెళ్దామా? ఎస్ఆర్ నగర్లో ఉన్న శివయ్య దగ్గరికి వెళ్ళి మంచి ముగ్గులన్నీ వేసేద్దాం. ఇక్కడ మన ఎస్ఆర్ నగర్ నుంచి ఏజీ కాలనీ నుంచి వెళ్తే చెస్ట్ హాస్పిటల్ లోపల శివయ్య ఉంటాడు, చెట్టు కింద ఉంటాడు, మస్తు ఉంటాడు. నాకు ఇష్టమైన శివయ్య కాబట్టి నా పని నేను కంప్లీట్ చేయాలి కాబట్టి నేను వెళ్తున్నా. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. కమ్ ఇలా వెళ్తే అలా దిగేసి ఇది ఎక్కడే శివయ్య ఉంటాడు. ఇలా ఉండే గుడి అంతా ముగ్గులు ఏం లేకుండా మనం కష్టపడి రాత్రి దాకా 2-3 తీసుకొని మంచిగా మొత్తం గుడి అంతా ముగ్గులతో నింపేసామన్నమాట. ఈ ముగ్గంతా వేయడానికి నైట్ టైం పట్టింది గైస్. ఈ చుట్టంతా వేసినాం, తిప్పుడు ముగ్గులు వేసినాం. ఇదంతా వేరే తెలుసా, ఒక అన్ని వేసిండు. అన్నీ వేస్తే మేము అన్ని దాన్ని వైట్ పెయింటింగ్తో వేసినాం, అంతే మా పని. కానీ చాలా ఇదైంది, టైం పట్టింది చాలా. నీట్గా ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి ఫస్ట్ లోపలిది కంప్లీట్ చేసినండే, తర్వాత బయట వేసినాం. ఇవన్నీ ఇన్ని తిప్పుళ్ళు ముగ్గులు వేసి కూర్చొని వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మంచిగా ఎంట్రన్స్లో ఒక చిన్న బార్డర్ డిజైన్ లెక్క ఇవన్నీ వేసుకొని కాలు పెట్టంగానే పువ్వులు కనిపించాలని మంచి ఇది నేనే వేసిన. ఇది బాగుంది కదా లోటస్, నేనే వేసిన. ఇట్లా చేసినాం అనమాట గుడిని. ఈ లోపల ఇవి స్టూడెంట్స్ కొంతమంది కూడా హెల్ప్ చేసిరు అక్కడ చదువుకునే వాళ్ళు. మీకు పొద్దున చూపించినగా ఎలా ఉండేనో ఇలా బార్డర్స్తో అంతా నింపేసి ఇట్లా నీట్గా డెకరేట్ చేసినాం అనమాట గుడిని. ఇదే కాకుండా ఇంకా ఇప్పుడు నిన్న నైట్ మొత్తం సజాయించారు అనమాట. ఇంకా పందిళ్ళు అవన్నీ కట్టారు, మస్తు అభిషేకాలు అయితే. ఎవరికైనా రావాలని ఉంటే వెళ్ళండి, విజిట్ చేయండి. అంటే మీ చేతులతో మీకు దర్శనం అంటే మీ చేతులతో మీరు అభిషేకం చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది. గుళ్ళల్లో అట్లా చేయని ఏరియా ఇక్కడ చేయొచ్చు. మీరు వెళ్ళండి, విజిట్ కాండి, మంచిగా ఉంటుంది. చాలామంది వస్తారు. నైట్ 2 వరకు అభిషేకం జరుగుతూ ఉంటుంది, నాకు తెలిసి 2-1 వరకు అయితే మ్యాక్సిమం జరుగుతుంది. చూడండి ఇవన్నీ ఎంత మంచి ముగ్గులు వేసినామో. లింగం ముగ్గు తొక్కుట్లు అవుతుంది, కానీ లింగం లాంటి ముగ్గు కొద్దిగా వేసినాం. తిప్పుడు ముగ్గులు, ఇంకా చాయ్ కప్స్ ఉంటాయి ఇక అలాంటి ముగ్గులు కూడా వేసినాం గైస్. అదైతే మంచిగా ఉండే, ఒక ఆంటీ వేసినుండే, మేము దానిపైన వేసినాం. ఆ లోటస్వి మాత్రమే నేను వేసిన. చాలా ఇది సూపర్ ఉంది కదా, నాకు నచ్చింది. అది అన్నిటికన్నా ఎక్కువ ఎట్లా వేయాలో నేర్చుకుంటా. మీరు కూడా నాకు చెప్పండి ఎలా నేర్చుకోవాలో. ఇట్లా నీట్గా అన్నీ వేసేసి ఫుల్ఫిల్ చేసేసి గుడి అంతా నీట్గా ముగ్గులతో నింపేసి కలర్లు వేసేసి ఇప్పుడు నైట్ వచ్చినాక ఆడ తోరణాలు అవన్నీ కడతాం.